అమ్మ తిట్టేది ఇవన్నీ ఆడుతుంటే. ఆడచ్చా? ఉండండి, చాలా స్కూల్ తర్వాత ఇప్పుడు ఆడలా. అంతేనా? అయ్యో, చూస్తున్నాము. రాదా? లేదు, చూస్తే అసలు ఏ చెక్ ఇది? అవునా? అంటే ప్రాబ్లం సమస్య ఏముందంటే ఈ చెట్టు అంత ఈజీగా పెరగదు కదా, ఈ మన అడవి పందులు కొట్టేస్తా ఉంటాయి కదా, పెరుగుతాం. లాకరు దీనికా? ఒకప్పుడు మనకు 600 ఉంది సార్ ఒక కేజీ. ఇప్పుడు ఎంత? 18 అయిపోయిందా? ఏం ట్రై చేస్తావా? we never thought of it. Subsidy for their lacquer and power. We will do it, sir. Power we have not, sir, but we'll ఎంతే ఒకసారి రెండు మీరు పంపించాను ఒకసారి మనం నింపాలి. had an issue of wood, sir, but that you have resolved through the wood bank. So now వుడ్ బ్యాంక్ అదే అదొక చేయండి, మనం పవర్ ఒకటిను లేక అది ఒకసారి ఫాలోఅప్ చేయండి సార్. అలాగే ప్యాకింగ్కి సంబంధించి కూడా మేము సమస్యలు అంటే టెక్నాలజీ మధు మేడం ఒకసారి ప్యాకింగ్, ఇప్పుడు మనకి ప్యాకింగ్ ఎవరు చేస్తున్నారు ఇవన్నీ క్రాఫ్ట్కి? లేపాక్షి వాళ్ళతో మాట్లాడి కెన్ గివ్ ఎ నైస్ ప్యాకింగ్ మెటీరియల్. కాదు, దీనికి కాంప్లిమెంట్ అయ్యేలా ఉన్నా. ఇప్పుడు మీరు ఏం చేశారంటే అరకు కాఫీకి ఫెంటాస్టిక్ డిజైనింగ్ చేశారు, వీటికి కూడా అలా చేయాలి. నేను అనేది మీరు ఆ చివరి ఎవరు ఉన్నారే కలంకారి అట్లా అంటే నేను కొంచెం డిజైనింగ్ స్కూల్ వాళ్ళని ఎవరి చేత చేయిస్తారా మధు? డిజైనింగ్ స్కూల్ వాళ్ళతో మాట్లాడి లెట్ దెమ్ డిజైన్ సర్టన్ థింగ్స్ ఫర్ ఈచ్ గిఫ్టింగ్ బాక్స్. ఇది నేను పవర్ది లేకది నేను చూస్తాను, ఇది మీకు గిఫ్టింగ్ బాక్స్. కొంతమందికి submission, sir. So presently the boxes we are making, we are collecting as brand Lepakshi and we are doing, but we will give them the training so that the artisan himself. అంటే నాకు ఇప్పుడు నేను బాక్స్ తీసుకెళ్ళేటప్పుడు ఒకటేమో మీరు లేపాక్షి బాక్స్ ఒకటి, ప్రాబ్లం ఏమైపోతుందంటే సో ఎవరికైనా సరే నా క్రాఫ్ట్మెన్షిప్ నాది, నా యూనిక్నెస్ తెలియాలనుకుంటాం. మన అన్ని అండర్ ద లేపాక్షి బ్రాండ్ దే ఆర్ నాట్, దే ఆర్ లూజింగ్ దేర్ ఐడెంటిటీ. మనం అన్ని కలిపి ఒకసారి 80 గొప్పక ఇచ్చి ఒకసారి మన ప్రధానమంత్రి గారు ఎలా ఇచ్చారు ఆయన మ్యాక్రాన్కి అట్లా. We will implement traceability, sir. So who has made that product? సో నేను ఇప్పుడే చేశారా? సో నేను దెబ్బతిన్నాను కాబట్టి సార్ మా ఆర్టిజన్ పిల్లలకి కూడా సార్ ఏదైనా 1th ప్రైజ్ చదువులకి కావాలి సార్. అదే చెప్పండి. ఆర్టిజన్ పిల్లలకి 1th ప్రైజ్ చదువుకోవడానికి ఏదైనా సరే కొంచెం అవుతుంది సార్, ఎందుకంటే నేను ఆ చదువుకి కొంచెం బాగా ఇబ్బంది పడ్డాను సార్. ఒకసారి థింక్ అబౌట్ దర్ ఎడ్యుకేషన్. మీకు వీళ్ళందరూ కూడా హెల్త్ చెకప్ చేయించండి ఫస్ట్. ఎందుకంటే అంటే ఈ ప్రాబ్లం ఏమవుతుందంటే ఈచ్ క్రాఫ్ట్మెన్షిప్ హ్యాస్ ఎ యూనిక్ హెల్త్ ఇష్యూ ఉంటుంది. లేస్ డిపార్ట్మెంట్ మనం లేస్ చేసే వాళ్ళకి ఒకటి ఉంటుంది, వీళ్ళకి ఒకటి ఉంటుంది, వీళ్ళకి లాంగ్. అలాగే మగ్గం చేసే వాళ్ళకేమో ఈ అంటే విమెన్ విల్ హ్యావ్ సమ్ ఇష్యూస్, ఇన్నర్ ఇష్యూస్ ఉంటాయి, అదొకటి చేయాలి.
అదే ఒకసారి ఏదో ఒకసారి ఒక ప్యాటర్న్ చేయండి. ఫస్ట్ మనం ఇనిషియేట్ చేద్దాం, ఒకసారి కూర్చోబెట్టి చదువుకి చాలా ఇబ్బందిగా ఉంది సార్. ఎందుకంటే కొందరు మాత్రం వెయిట్ చేస్తాను సార్. నేను రీసెంట్గా మా మిస్సెస్ కానిస్టేబుల్ సెలెక్ట్ అయింది సార్. అవునా? అందుకనే సార్ ఎడ్యుకేషన్ మీద అడిగాను సార్. అన్నయ్య గారు వచ్చినప్పుడు కూడా అదే అడిగాను సార్. నేను నాకు ఒకటి కూడా అదే అడిగాను సార్. నేను ఎడ్యుకేషన్ మీద అడిగాను. అందరూ అన్ని సమస్యలు చెప్పి నేను మాత్రం ఎడ్యుకేషన్ అడిగాను సార్. అంటే అంటే ఫస్ట్ ఆర్థిక పరిస్థితి పట్టుకోండి. ఎడ్యుకేషన్ మీరు ఎక్కడ అడుగుతున్నారు పిల్లలకి? సార్ 10th ఆఫ్టర్ 10th అయిన తర్వాత ఏదైనా రాయితీ ఉంటుంది సార్ కొంచెం మీరు చదువుకోవడానికి. అంటే కళాకారుల పిల్లలకి ఏదైనా చిన్న రాయితీ స్పెషల్ ఇన్స్టిట్యూట్ కొంచెం మీరు ఇప్పుడే చెప్పారు కదా, కొంచెం దాన్ని వర్కౌట్ చేసి చెప్తున్నా. మీరున్న టైంలో ఎప్పుడు చేసిన సార్ మంచి సార్. ఎందుకంటే భావితరాలు కొంచెం బాగా ఉంటారు కదా సార్. సార్ మా ఏటుకోని ఎక్కువ పాపులేషన్ ఉంది కానీ హాస్పిటల్ సార్ దానికి సంబంధించి ఎంతమంది ఉన్నారు పాపులేషన్? 16,000. థ్యాంక్ యూ. వస్తారా? ఇదేంటండి అది? రాజు గారు, ఇది వెదురుపం కదా? అవును సార్. అంటే పెన్ స్టాండ్స్ వాటి కోసమని ఇది తయారు చేస్తున్నాం సార్. సో మేము ప్రమోట్ చేసిన తర్వాత మా పెయింట్ అంటే కొంతవరకు మార్కెట్లో బాగానే సేల్ అవుతుంది సార్. మా ముఖ్యంగా లేపక్ష వాళ్ళు మాకు ఆర్డర్లు ఇస్తున్నారు, పెయింటింగ్స్ అవి చేస్తున్నాం. దాని తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మేము బ్యాంబూస్ వుడెన్ బ్లాక్స్ మీద మేము ఇంకేదైనా చేయగలరు మీరు? ఇవన్నీ షర్ట్స్ మీద కూడా చేస్తున్నాం అంటే ఇలా క్లాత్ మీద కూడా డెవలప్ చేద్దామని చెప్పేసి. చాలా బాగుంది కదా. Traditionally they do on walls, but business viability to increase it on multiple other products like bamboo and others we are training. అంటే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం సార్. అంటే చాలా బాగుంది అది. ఇలాగ ఏంటిది డెకరేటివ్ ఐటమ్స్ కింద ఇలాగ చేస్తున్నాం వా, ఈ రంగు ఎలా వేస్తారు సార్. ఈ రంగు? ఇదే సార్ యాక్రిలిక్ పెయింట్ వాడుతున్నాం సార్. హ్యాండ్ పెయింటింగ్ చేస్తాం. ఇప్పుడే చేస్తాం సార్. ఇప్పుడే చేసారా? ఈ చెక్క ఏంటిది? మామిడి చెక్క సార్. మామిడి చెక్క ఇలా చేసి ఫినిషింగ్. ఇది ఎలా స్టార్ట్ అయి ఉంటుంది ఆర్ట్ సార్? అంటే మా పూర్వీకులు ఏంటంటే ఇప్పుడు మేము ఉన్నాం కదా సార్, అడవులు ఉండేటప్పుడు మా దేవతలను మేము ఏం చేస్తాం, పూజిస్తుంటాం సార్. అలా కాదు, మన దేవతలు ఏమున్నాయి? ఇది మా పెయింటింగ్ సార్. ఇది మా సౌర ఇల్లు ఉంటాయి కదా సార్. ఇంట్లో మేము పూజలు చేసుకుంటాం సార్. ఇది మామిడి పండుగ కానీ ట్యాంక్ పండుగ అనేసి ఇలా మాకు రకరకాల పండుగలు ఉంటాయి సార్. దానిలో మామిడి పండుగ అనేది ఇప్పుడు మాకు ఉంటుంది సార్. ఫిబ్రవరి మార్చి టైంలో మేము చేసుకుంటాం. ఈ పండుగ చేసుకోకుండా మేము ఈ మామిడి పళ్ళు కానీ ఇవి ఉంటాయి. ఈ పండుగ చేసుకోకుండా మేము మా మామిడి పళ్ళు అనేది తీసుకోము సార్. తినం కూడా. ఈ పండుగ చేసుకోకుండా మామిడి పండు తినరు. ఒకరు తింటే మాకు ఏంటంటే మా దేవతలు మాకు ఇదే హాని చేస్తాయని చెప్పేసి మేము నమ్ముతాం సార్. ఇది దాని తర్వాత ఏం చేస్తామంటే ఇది పండుగ చేసుకున్న తర్వాతనే మేము ఈ మామిడి పళ్ళు కానీ ఆ టైంలో మాకు దొరికే పళ్ళు మేము తింటాం సార్. దానికి ఈ పండుగ చేసుకుంటాం సార్. దీన్ని మేము మా వర్షాలు ఈడీసింగ్ అంటాం సార్. ఇది చేసుకోకపోతే మేము ఆ టైంలో పండే పళ్ళు మేము తీసుకుంటాం. ఇది మన లేపక్షి వాళ్ళు చాలా చూస్తారు. మాకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చారు. ఇవన్నీ ప్రోడక్ట్స్ ఇవన్నీ డెవలప్ చేస్తారు సార్. ఇవి పెన్షన్స్, ఇవి హ్యాంగింగ్ ఐటమ్స్. ఇవి బాగున్నాయి కదా. అంటే మొత్తం డెకరేటివ్ ఐటమ్స్. ఇదేంటిది సార్? అది కూడా డెకరేటివ్ ఐటమ్స్. కప్స్. ఇప్పుడు నేను ఏదైనా ఆర్డర్ చేస్తే ప్రత్యేకంగా చేయగలరా? అంటే మీకైనా కల్చరల్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా? మీకు సాంస్కృతిక రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా? అంటే కల్చరల్ ఇవే అంటే
మేము ఇదే చేయాలి ఇంకోటి ఇది చేయకూడదు అనేది ఏమైనా ఉన్నాయా? దేని మీద అంటే ఇదే ఆర్ట్ ఫామ్ అలా కాదు నేను అంటుంది అంటే ఫ్రీడమ్ స్ట్రగుల్ ఇదే ట్రైబల్ ఆర్ట్ కెన్ యూ డిపెక్ట్ గాంధీజీ ఆ కంటెంట్తో కూడా చేస్తాం. అలాగే ఇప్పుడు రామాయణ అంటే నేను ఇప్పుడు మీరు బ్యాటిల్ చేయగలరా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మహాభారత గీతోపదేశం ఉంది సేమ్ దాంతో చేయగలరా అట్లా అట్లా ఏదైనా ఉందా సవర ఆర్ట్ విత్ అంటే గీతోపదేశం ఇది అంటే రాముడు గారు సీత గారు లంకలో వెళ్ళిపోతారు కదా సార్. లంక వెళ్ళినప్పుడు ఒక గుర్తుగా ఒకటి ఇస్తారు అంటే అంగుళీకం ఉంగరం ఆ కాన్సెప్ట్ ఒక మేడం గారు ఆర్ట్ చేస్తారు సార్. అది చేశారు సార్. ఉందా ఇది